ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారం. ఉగాది వేడుకలు కొనసాగిస్తూ ఈరోజు శ్రీ మహావిష్ణు దేవాలయం గుడ్లెన్స్ మొరిషస్ తెలుగు మహాసభ యొక్క 78వ శాఖలో విశేషంగా జరిగిన ముగ్గుల ప్రదర్శన మీద ఒక విశేషమైన కార్యక్రమం మీకోసం తయారు చేశాం. తప్పనిసరిగా ఈ కార్యక్రమం మీరు ప్రేక్షకులారా చూసి బాగా మెచ్చుకుంటారు. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ధనశ్రీదేవి రమణ. ఆమె మా చెల్లెలు. నమస్కారం. ఈరోజు నేను ఉగాది పచ్చడి గురించి కొన్ని మాటలు చెప్తాను. ఉగాది పండుగ రోజు తెలుగు వాళ్ళు విశేషంగా 6 రుచుల ఉగాది పచ్చడి తయారు చేస్తారు. వాటిలో ఉప్పు, పంచదార, మిరపకాయలు, మామిడికాయలు, చింతపండు, వేప పువ్వులు. ఉప్పు దాని ఉప్పున రుచి భయాన్ని సూచిస్తుంది. పంచదార ఉగాది పచ్చడిని ఒక తీపి రుచి ఇస్తుంది. అందుకే అది జీవితంలో ఆనందాన్ని సూచిస్తుంది. మిరపకాయలు దాని కారమైన రుచి జీవితంలో కోపాన్ని సూచిస్తుంది. మామిడికాయలు వగరమైన రుచి జీవితంలో ఆశ్చర్యాన్ని సూచిస్తుంది. చింతపండు దాని పుల్లని రుచి జీవితంలో అసహ్యకరమైన దశను సూచిస్తుంది. చివరిది వేప పువ్వులు. దాని చేదు రుచి జీవితంలో ఏదో విచారమైన అనుభవాన్ని సూచిస్తుంది. ధన్యవాదాలు. శ్రీ క్రోధినామ తెలుగు యుగాది శుభాకాంక్షలు. ప్రేక్షకులారా, ముగ్గు అనేది ఇంటి వాకిలి, ఇంటి లోపల అందంగా అలంకరించు ప్రాచీన కాలం నుండి వస్తున్న మన సంప్రదాయం. దీని ఉత్తర దక్షిణ భారతములోనైనా సరే రంగవల్లి అని పిలుస్తారు, ముగ్గు అని కూడా పిలుస్తారు. ఇవి ముగ్గు పిండితో వేస్తాం. ఇంటి ముందు పేడ నీటితో కల్లాపి జల్లి తడిగా ఉండగానే ఈ పిండిలో ముగ్గులు వేస్తారు. ఇవి ఎక్కువగా స్త్రీలు వేస్తాడు. గచ్చులు వేసిన ఇంటి వెలుపలి లోపలి భాగాల్లో ముగ్గు రాళ్లను గాని శుద్ధ ముక్కలను గాని తడిపి వేస్తాడు. ఆధునిక కాలములో ఇంటి లోపలి ముగ్గులు కొందరు పెయింటింగ్తో వేస్తున్నారు. ఇవి రోజు వేసుకొనవసరం లేకుండా కొంతకాలం చెరిగిపోకుండా ఉంటాయి. కొన్ని రకాల పింగాణి పలకకు ముగ్గు డిజైన్ శాశ్వతంగా ఉండేటట్లు గడుల్లో మధ్యన అంచులో వెంబడి వేసుకుంటారు. వచ్చింది ఉగాది పండగ వచ్చింది. ఉగాది పండగ వచ్చింది. తెచ్చింది చాలా సంతోషం తెచ్చింది. మీ అందరికీ మా సప్రేమ నమస్కారం. Le président de Goodlands Telugu Sabha, Ana Ramana, tout le monde, tout mon Anna Pa, mes petits enfants, namaskaram. Aujourd'hui, c'est avec un très grand plaisir, nous là, à Goodlands, pour nous Muggu Mahotsavam. C'est un très grand plaisir pour tous mes enfants, mes petits enfants, puis faire Muggu. Un grand bravo à vos parents, premièrement, qui nous amènent là, un jour dimanche. Et puis, tout le monde, professeur. Ce que nous comprenons, c'est ça entre Badi ici, l'école Telugu, qui vient en school, qui tous les élèves viennent là. Alors, pas seulement le langage, mais seulement nos cultures aussi. Muggu, c'est un aspect très très important de nos cultures. Si vous regardez comment on connaît, nous, toute ma famille Telugu, c'est un devoir, nous besoin mettre un Muggu devant nous la porte. Alors, c'est dès maintenant que mes petits enfants apprennent comment faire Muggu. Si vous trouvez là, tout ça, mon Muggu là, c'est mes petits enfants qui font ça, un joli Muggu, ok? D'après conseil de Pentulama, un grand bravo à Zot Pentulama aussi. Alors, c'est dès l'enfance, vous pouvez apprendre de bonnes affaires, de bonne culture, et qui pour servir ça, vous regardez.
Un grand bravo à Good Dance Telugu Pusaba, CSA, Mojazotan, Sri Krodi Nama Ugadi, Subhakanshalu. ధన్యవాదం. ప్రియమైన ప్రేక్షకులారా, ముగ్గుల రకాలు కూడా అనేకలున్నాయి. సాంప్రదాయ ముగ్గులు, రంగుల ముగ్గులు, పండగకు సంబంధించిన ముగ్గులు, చుక్కల ముగ్గులు, రథపు ముగ్గులు, మామూలు పిండితో పెడతో కల్లాపి చల్లిన నేలపై పెట్టేవి సాంప్రదాయ ముగ్గులు. ఇవి ప్రతిరోజు పొద్దునే అలవాటుగా పెడతారు. చిన్నగా సాంప్రదాయాన్ని అనుసరించి ముంగిట్లో మహాలక్ష్మి నడయాడునన్న నమ్మకంతో వేయు ముగ్గులు. Namaskaram. Le membre du Mauritius Telugu Mahasabha, le membre de Mauritius Telugu Cultural Center Trust, le membre du Mauritius Telugu Speaking Union, je dis tout la bienvenue aujourd'hui pour nous Mugula Mahotsavam qui peut célébrer au Goodland Sri Vishnu Alayam, branche numéro 78 de Mauritius Telugu Mahasabha, à l'occasion de la Sri Koli Nama Telugu Gadi. Le Goodland Telugu Sabha et le Sri Vishnu Alayam MTMS branche numéro 78, nous allons célébrer le Mugu Mahotsavam ici avec nos enfants de nos evening school, de tous différents types d'âge, que, comment nous avons trouvé, nous pouvons faire nos exhibitions avec 7 ou 8 Mugu de différentes couleurs et différents designs. Ça, montrer comment ici nous pouvons promouvoir pour garder nos riches cultures, de nos langues telugu, avec nos bons enfants, comment nous tout connaissons, l'Ougadi, de tout commencer avec un mougou devant nous l'entrée, nous la porte. Et pour ça, ces bons enfants sont capables de prendre l'exemple à la case, dire aux autres familles, aux autres parents surtout, qui nous besoin faire un mougou devant nous l'entrée, la porte, à l'occasion de la fête Ougadi. C'est ce, je dis tout, Shikori Nama, Telugadi, Shubhakanchalu, Dhanyavadam. పండగ ముగ్గులు. సాధారణంగా ముగ్గులతోనే పండగలకు కళ వస్తుంది. సంక్రాంతి, యుగాది సందర్భాల్లో పెట్టే ముగ్గులు దీనికి ఉదాహరణ. కార్తీక మాసము మొదలుకొని సంక్రాంతి పూర్తి అయ్యేంత వరకు ముగ్గులతో ముంగిళ్లను ఊరంతా నింపుతూ ఉంటారు. సంక్రాంతి, యుగాది ముగ్గులను బంటి పూల రేకులతోనూ, అంటే సంక్రాంతితో విశేషంగా గొబ్బెమ్మలతోనూ విశేషంగా అలంకరిస్తారు. అలా చుక్కల ముగ్గు ఇది ఇంకొకటి రకం. ముగ్గు పెట్టడానికి ముందు చుక్కులను పెట్టి ఆ చుక్కలను కలుపుతూ పెట్టే ముగ్గు చుక్కల సంఖ్యని బట్టి ఆ ముగ్గులను వివరిస్తారు. ఉదాహరణకి 21 చుక్కల ముగ్గు, చుక్క విడిచి చుక్క మొదలైనవి. చిట్టి చివరిగా ప్రేక్షకులారా, రథపు ముగ్గు అంటే ఇది విశేషంగా సంక్రాంతి రోజున సందర్భాన ఇంటి ముందు వేసే రంగుల అంటే ముగ్గులు వేసే పరంపరలో చివరి రోజు రథం ముగ్గును వేస్తారు. ఈ రథం ముగ్గుకు ఒక గీతను ముగ్గుతోనే కలుపుతూ పక్కింటి వారి ఇంటి ముందున్న రథం ముగ్గుకు కలుపుతారు. ఆ పక్కవారు కూడా తమ రథం ముగ్గుని తమ పక్క వారి దానితో కలుపుతారు. అందరికీ మా నమస్కారాలు. శ్రీ గుడ్లండ్స్ విష్ణు ఆలయానికి స్వాగతం, సుస్వాగతం. శ్రీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా మనం ఒక ముగ్గుల ప్రదర్శన ఏర్పాటు చేశాం. ఇక్కడ మన సాయంత్రపు బడి పిల్లలు ఇంకా మన గుడ్లండ్స్ తెలుగు సభలో మన యువకులు ఈ ముగ్గుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఉగాది వచ్చేటప్పుడు మనం కొన్ని సాంస్కృతిక సంప్రదాయాలు ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. కానీ ఈ సంవత్సరం మనం ఒక ముగ్గుల ప్రదర్శన ఏర్పాటు చేశాం. అవి మీరు చూస్తున్నట్టుగా కళ్ళకు విందుగా ఉంది.
మన సాయంత్రపు బడి పిల్లలు ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు మనకు సహాయం చేస్తున్నారు. గత వారం నుంచే వాళ్ళు మనకు సహాయం చేస్తున్నారు. మన సాయంత్రపు బలి విద్యార్థులు చాలా కుతూహలంగా ఉత్సాహంగా ఉన్నారు. వచ్చేటప్పుడు పిల్లలు వాళ్ళ ఇంటికి ఈ వాళ్ళ తలుపు ముందు ఈ ముగ్గులు తయారు చేయవచ్చు, ముగ్గులు గీయవచ్చు. వాళ్ళ తల్లిదండ్రుల సహాయంతో ఈ అందమైన ముగ్గులు గీయించవచ్చు. ఈసారి మనం ఒక ముగ్గుల ప్రదర్శన ఏర్పాటు చేశాం. కానీ బహుశా వచ్చే సంవత్సరం ఉగాది పండగ వచ్చేటప్పుడు మనం ఒక ముగ్గుల పోటీ ఏర్పాటు చేస్తాం. వంటకాల పోటీ, ఇంకా ఉగాది పచ్చడి కూడా తయారు చేస్తాం. సరే ప్రేక్షకులారా, ఇంకొకసారి మీకందరికీ శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం. ఉగాది అంతులేని కాలానికి ఆది, జీవుల పుట్టుకల పునాది. వేప కొమ్మకి పూతతో, పిట్టల గొంతు పాతతో, వీరబూసిన మావిళ్ళతో ఉగాది పండగ మన ముందుకు వచ్చింది. కొత్త సంవత్సర ఆరంభం, ప్రతి క్షణ సంతోషభరితం, షడ్రుచులు కలిసిన ప్రసాదం. కష్ట సుఖాలు మన జీవితం ప్రతి సుమం, సుగంధ భరితం. అందరికీ ఈ పండగ నుంచి కలగాలి శుభం. కొత్త ఆశలు, ఆశయాలు, ఆలోచనలతో ఈ నవ సంవత్సరం ఆనందమయం కావాలని ఆశిస్తూ మీరందరికీ శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదం. సరే ప్రేక్షకులారా, మన ఈనాటి కార్యక్రమం విశేషమైన ముగ్గుల ప్రదర్శనతో మనం అలంకరింపబడిన విశేషమైన మన స్థానీయ కార్యక్రమం పూర్తి అవుతుంది. మాతో ఉన్నందుకు అనేక ధన్యవాదాలు. విశేషంగా శ్రీ విష్ణు ఆలయపు గుడ్లెన్స్లోనున్న సభ్యులందరికీ, యువకులందరికీ, ఈ ముగ్గుల ప్రదర్శనలో పాల్గొన్న అందరికీ అనేక ధన్యవాదాలు సమర్పిస్తూ హరే శ్రీనివాస, నమస్కారం, శుభరాత్రి.